కార్గిల్ యుద్ధం ముగిసి 27 సంవత్సరాలు గడిచినా ఆ విజయ గర్జన ఇంకా దేశ సరిహద్దుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. డ్రాస్లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇకపై పాకిస్తాన్తో చర్చలు ఉంటే అవి కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించే ఉంటాయి. మరో దుస్సాహసం చేస్తే వారి ఊహకు అందని సమాధానం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక హెచ్చరికేనా లేక గత 25 ఏళ్లలో భారత్ రూపొందించుకున్న కొత్త రక్షణ సిద్ధాంతానికి అధికారిక ప్రకటన? కార్గిల్ యుద్ధం భారత్కు ఒక సైనిక విజయమే కాదు, జాతీయ భద్రతా సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చిన చారిత్రక మలుపు. 1999లో పాకిస్తాన్ చొరబాటుతో ప్రారంభమైన ఆ యుద్ధంలో భారత సైనికులు అసాధారణ వీరత్వాన్ని ప్రదర్శించి ప్రతి అంగుళం భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటినుంచి భారత్ ఒక విషయాన్ని స్పష్టంగా గ్రహించింది: శాంతి కోసం సంభాషణలు అవసరమే అయినప్పటికీ భద్రత విషయంలో బలహీనతకు చోటు ఉండకూడదు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా డ్రాస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అదే మారిన భారత విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. భవిష్యత్తులో పాకిస్తాన్ మరోసారి ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దానికి ఊహించని స్థాయిలో సమాధానం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పాకిస్తాన్తో చర్చలు జరిగితే అవి కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే ఉంటాయని భారత అధికారిక వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు. ఈ ప్రకటన వెనుక 2 దశాబ్దాలకు పైగా సాగిన అనుభవం ఉంది. కార్గిల్ తర్వాత ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లు భారత్ను తన వ్యూహాన్ని పునః పరిశీలించేలా చేశాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత ప్రతిస్పందన మరింత వేగంగా, మరింత కఠినంగా, మరింత వ్యూహాత్మకంగా ఉంటుందనే సందేశాన్ని ప్రభుత్వం నిరంతరం ఇస్తోంది. ఈ నేపథ్యంలో కార్గిల్ విజయ్ దివస్ కేవలం వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునే రోజు మాత్రమే కాదు. దేశ భద్రతపై రాజీ లేదని, సరిహద్దుల రక్షణ విషయంలో భారత్ తన నిర్ణయాలను స్పష్టంగా ప్రపంచానికి తెలియజేస్తోందని చెప్పే సందర్భం కూడా. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, మారిన భారత రక్షణ సిద్ధాంతానికి, బలమైన నిరోధక విధానానికి, జాతీయ భద్రతపై రాజీలేని దృక్పథానికి ప్రతిబింబంగా చూడొచ్చు. ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ సంబంధాల్లో సంభాషణ అనే పదం తరచుగా వినిపించేది. కానీ నేడు భారత విదేశాంగ భద్రతా విధానంలో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డ్రాస్లో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటన అదే మార్పును ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. పాకిస్తాన్తో ఇకపై చర్చలు జరిగితే అవి కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశంపైనే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు, భారత్ అవలంబిస్తున్న దీర్ఘకాలిక వ్యూహానికి సంకేతం. ఈ వైఖరి వెనుక అనేక దశాబ్దాల అనుభవం ఉంది. సరిహద్దు చొరబాట్లు, ఉగ్రవాద దాడులు, కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ద్వైపాక్షిక ఉద్రిక్తతలు ఇవన్నీ భారత్కు ఒక విషయాన్ని నేర్పాయి: శాంతి చర్చలు విజయవంతం కావాలంటే ముందుగా విశ్వాసం అవసరం. ఆ విశ్వాసానికి భద్రత, స్థిరత్వం, ఉగ్రవాదానికి పూర్తిస్థాయి అడ్డుకట్ట అనేవి ప్రాథమిక అర్హతలుగా భారత్ భావిస్తోంది. భారత్ దృష్టిలో ఈ ప్రకటన మరో వ్యూహాత్మక సందేశాన్ని కూడా ఇస్తోంది. ద్వైపాక్షిక చర్చల ఎజెండాను ఇకపై న్యూఢిల్లీ నిర్ణయిస్తుందనే సంకేతం ఇది. గతంలో తరచూ వినిపించిన సంప్రదాయ చర్చల నమూనా నుంచి బయటకొచ్చి తన జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా ఉంచిన కొత్త విధానాన్ని భారత్ అమలు చేస్తోందని ఈ ప్రకటన సూచిస్తోంది. అంతర్జాతీయ వేదికలపైన ఈ సందేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారత్ తన భద్రతా ఆందోళనలు, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలపై రాజీ పడబోదనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు కేవలం పాకిస్తాన్ ఉద్దేశించిన హెచ్చరిక మాత్రమే కాదు, భారత్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతల్ని మార్చబోద్దని, జాతీయ భద్రతను కేంద్రంగా ఉంచుకుని ముందుకు సాగుతుందనే అధికారిక విధానానికి మరోసారి చేసిన స్పష్టమైన ప్రకటనగా విశ్లేషించొచ్చు. రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్లో మరో కీలక సందేశం దాగి ఉంది. భారత్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ కూడా ఉండదని స్పష్టంగా చెబుతోంది. భవిష్యత్తులో మరోసారి పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే వారి ఊహలకు అందని స్థాయిలో సమాధానం ఉంటుంది అనే హెచ్చరిక కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు. గత 2 దశాబ్దాల్లో భారత్ అనుసరిస్తున్న భద్రతా విధానానికి ఇది కొనసాగింపుగా కనిపిస్తోంది. భారత్ తన సైనిక సిద్ధతను, గూఢచారి వ్యవస్థను, సరిహద్దు నిఘాను, అత్యాధునిక ఆయుధ సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసింది. నేడు భారత సాయుధ దళాలు గతంతో పోలిస్తే మరింత సమన్వయంతో, సాంకేతిక సామర్థ్యంతో, వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ మారిన పరిస్థితుల్ని పాకిస్తాన్ కూడా విస్మరించలేని స్థితి ఏర్పడింది. ఒకవైపు భారత్ రక్షణ ఆధునీకరణను వేగవంతం చేస్తుండగా, మరోవైపు అంతర్జాతీయ వేదికలపై తన దౌత్యపరమైన ప్రభావాన్ని కూడా విస్తరిస్తోంది. ఇలాంటి సమయంలో సరిహద్దు స్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యలు ప్రాంతీయ శాంతికే సవాలుగా మారుతాయని భారత్ నిరంతరం చెబుతోంది.
రాజ్నాథ్ సింగ్ హెచ్చరికలోని అసలు వ్యూహాత్మక అర్థం ఇదే. నిరోధక శక్తి అంటే యుద్ధాన్ని ప్రారంభించడం కాదు, యుద్ధం జరగకుండా ప్రత్యర్థిని ఆలోచింపచేయడం. అందుకే డ్రాస్లో వినిపించిన ఈ సందేశం కేవలం గత కార్గిల్ విజయాన్ని స్మరించుకునేదిగా కాదు, భవిష్యత్తులో ఎలాంటి భద్రతా సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొనే భారత సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కేవలం పాకిస్తాన్ ఉద్దేశించిన హెచ్చరిక మాత్రమే కాదు, ప్రపంచానికి భారత్ తన కొత్త వ్యూహాత్మక సిద్ధాంతాన్ని మరోసారి స్పష్టంగా వివరించిన సందేశం. నేటి భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ ఆ శాంతి బలహీనతపై కాదు, బలమైన నిరోధక శక్తిపై నిలవాలని విశ్వసిస్తోంది. అందుకే జాతీయ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలో సైనిక ఆధునీకరణ, సరిహద్దు భద్రత, సాంకేతిక సామర్థ్యం, దౌత్యపరమైన ప్రభావం అనే 4 స్తంభాలపై భారత్ తన భవిష్యత్తు వ్యూహాన్ని నిర్మిస్తోంది. గత 2 దశాబ్దాల్లో భారత రక్షణ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలు, డ్రోన్లు, ఉపగ్రహ నిఘా, సైబర్ భద్రత, స్వదేశీ రక్షణ తయారీ, ప్రతి రంగంలో భారత్ తన సామర్థ్యాన్ని విస్తరించింది. దీనివల్ల కేవలం యుద్ధ సామర్థ్యం మాత్రమే కాదు, ప్రత్యర్థిని ముందుగానే నిరోధించే వ్యూహాత్మక శక్తి కూడా పెరిగిందని ప్రభుత్వం చెబుతోంది. పాకిస్తాన్కు ఈ సందేశం స్పష్టంగా అర్థమవుతోంది. సరిహద్దు దాటి జరిగే వేగవంతమైన నిర్ణయాలు, స్పష్టమైన రాజకీయ సంకల్పం, సమర్థవంతమైన సైనిక ప్రతిస్పందనపై ఆధారపడుతోంది. ఇదే మారిన భారత వ్యూహాత్మక ఆలోచన. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని, కానీ శాంతిని దెబ్బతీసే చర్యలు, సరిహద్దు దుస్సాహసాలు, ఉగ్రవాదానికి సంబంధించిన సవాళ్ల విషయంలో ఇలాంటి రాజీ ఉండకూడదని కూడా స్పష్టం చేస్తోంది. అందుకే కార్గిల్ విజయ్ దివస్ వేదికగా వినిపించిన సందేశం ఒక వార్షిక స్మరణ మాత్రమే కాదు, కొత్త భారత భద్రతా సిద్ధాంతానికి, జాతీయ సంకల్పానికి, సరిహద్దుల రక్షణపై రాజీలేని వైఖరికి ప్రతీకగా నిలిచే వ్యూహాత్మక ప్రకటన. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి భారత సైనికులు చేసిన త్యాగాలు ఎన్నటికీ మరువలేనివి. అదే స్ఫూర్తితో నేడు భారత్ తన భద్రతా విధానాన్ని మరింత దృఢంగా ముందుకు తీసుకువెళుతోంది.